అన్నాడు, నీ మాట తప్పని దేవుడు, మహత్కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యం జరిగించే దేవా, మీ ప్రియ కుమారుడును మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ రాత్రి సమయంలో హెబ్రోన్ బేర్షెబాలో నీ ప్రజలముగా రావడానికి మీరు అనుగ్రహించిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మొదలుంత వరకు ఎన్నో ప్రభా మాటల ద్వారా మీరు మాట్లాడుతూ సంధిస్తూ మమ్మల్ని ఉత్తేజపరుస్తూ వచ్చిన నీ మాటలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే వింటూ వచ్చారో వాళ్ళు మీ కార్యం జరిగించండి. ఈ రాత్రి కూడిక కూడా సువార్త కూడికే నీ మహిమార్థమై నిత్యత్వములకు ఎవరు మీ ఏర్పాట్లో ఉన్నారో, మీ చిత్తంలో ఉన్నారో వారిని ఈ సువార్త దొరికిందికి రాగలిగినట్లుగా మీరే సహాయం చేయండి. దూరం నుండి దగ్గర నుండి ఎంతమంది అయితే ఈ యొక్క శబ్ద తరంగం ద్వారా వింటున్నారో మీ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కరెంటు మైకును మీ స్వాధీనంలో ఉంచుకోండి. బయట నుంచి వచ్చే ప్రతి శబ్దము గమనమును మమ్మల్ని మీ చెరలోనికి లోపరుచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నాకు కూడా కావాల్సిన మీ కృపను కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ వాక్యాన్ని దీవించమని క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల యొక్క గురి గమ్యం వేరుగా ఉంది. జీవిత విధానం వేరుగా ఉంది. వారి సాంఘిక స్థితి వేరుగా ఉంది. జీవన శైలి విభిన్నంగా ఉంది. వారి యొక్క స్థితి స్థాయి రెండు తేడాగా ఉన్నాయి. ఇద్దరు మనుషులు, ఒక వ్యక్తి ఏమో ధనవంతుడిగా ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో దరిద్రుడు లేదా పేదవాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఇద్దరికీ మరణం వచ్చింది. భూలోకంలో జీవించిన దినాల్లో ధనవంతుడు బహుగా సుఖపడేవాడు, దరిద్రుడు కుక్కలు వచ్చి తన కురుపులను నాకేటువంటి దౌర్భాగ్యకరమైన స్థితి జీవిస్తూ ఉన్నాడు. అయితే ధనవంతుడికి మరణం వచ్చింది, దరిద్రుడికి కూడా మరణం వచ్చింది. ఇద్దరు చనిపోయినారు. చనిపోతే ఒక ధనవంతుడు చనిపోయినాడు కాబట్టి ఆయన యొక్క సమాధి కార్యక్రమాలు చాలా శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా జరిగి ఉంటాయి, ధనవంతుడు కాబట్టి. అయితే దరిద్రుడు చనిపోయినాడు. దరిద్రుని ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు పరదేశి కాబట్టి, దిక్కులేరు కాబట్టి ఎవరో భూస్థాపన చేస్తుంటారు.